దివ్యాంగుడిపైన దాడి చేసి చెయ్యి విరగొట్టిన వ్యక్తిపై దివ్యాంగుల చట్టం 2016 చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కావలి నరసింహుడు మాట్లాడుతూ వికారాబాద్ మండలం ముద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన జీడిమల్ల లక్ష్మయ్యను అదే గ్రామానికి చెందిన జీడిమల్ల మల్లేశం అనే వ్యక్తి ఇంటి పక్కన జాగ కోసం లక్ష్మయ్య చేతిలో ఉన్న కర్ర తీసుకొని అతనిపై మల్లేశం దాడి చేయగా దివ్యాంగుడైన లక్ష్మయ్య ఎడమ చేతి విరిగింది. ప్రస్తుతం వికారాబాద్ ఈషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు వికారాబాద్ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇటు విషయం తెలుసుకున్న దివ్యాంగ సంఘం నాయకులు ఈషా ఆసుపత్రిలో లక్ష్మయ్యను విమర్శించడం జరిగింది. వెంటనే లక్ష్మయ్యపై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం తగు చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సుధీర్, జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్, నాయకులు చారి, గణేష్, రాజశేఖర్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తోగా నా కూడా కానీ అన్న తోవ ఇంటికి తోవ ఇంటికి తోవలేదా తోవాలే ఏమన్నాడంటే వెళ్ళయ్యా రేపు నేను కూడా కట్టుకుంటే నాకు కూడా డాక్టర్ కావాలి కొంచెము ఇచ్చి తమ కార్డు కట్టుకోవాలని నేను అన్నాడు. అంటే అయితే మా అని అంతా ఇక సబ్డా గుల్లగొట్టినాక ఇంకో ఎంటకు కాంగ్రెస్లో పడదారు వచ్చింది అన్నాడు. తెల్లారి వచ్చేటికాళ్ళు ఏం చేసిందంటే ఈయన వినిపించడానికి ఈయన తిట్టు పెట్టి ఆ కుట్ర పెట్టుకోండి. అది 2 రోజుల కింద 3 రోజుల కింద అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏం చేసింది, నేను పోయి షాపింగ్లో కూర్చున్నాడు కదా, అమ్మ దేని పిల్లలు దేని కానీ ఇద్దరు అనుకున్నారో ఈయన అన్నాడు ఆయన అన్నాడు ఇద్దరు ఎట్లా అనుకున్నారు ఇద్దరు పెట్టుకున్నారు. తిట్టుకున్నాక ఏం చేసి పక్కన అప్పుడు దొబ్బేసింది. ఇంటికి పోయినాక ఏం చేసి మళ్ళీ వచ్చినాడు. అది అయితే ఇప్పుడు కట్టిన కదా ఆయన పిల్ల పెట్టుకున్నాడు. ఆ కట్టె తీసి నమస్కారం. అది మధుగుల్ చిట్టంపల్లి జీడిమల్ల లక్ష్మయ్య కొడుకు నేను. మా ఇంటి దగ్గర పక్కనైనా ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కడుతుంటే మా డాడీ అడిగిండు ఇక రోడ్లో కట్టకు అంటే మా డాడీ రోడ్లో కట్టకు అందరికి ప్లేస్ కావాలని ప్లేస్ వదిలి కట్టమంటే రోడ్డు మీద కడుతున్నాడు. కడుతుంటే మా డాడీ అక్కడిని ఉన్న కాడికి కట్టుకో అంటే మా డాడీ మీద గొడవ పడ్డ 3 డేస్ తర్వాత మళ్ళీ మా డాడీని కొట్టాలని చూసిండు. బయట కొట్టిండు. కొడితే చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి సార్ వాళ్ళు ఎవరు ఇక్కడ ఈ యాక్షన్ తీసుకోలేదు. ఈషా హాస్పిటల్ అడ్మిషన్ చేసాం. అయినా సార్ వాళ్ళు కంప్లైంట్ ఎడమచ్చే ఇరిగింది అయినా యాక్షన్ తీసుకోవట్లేరు. సార్ ఎస్ఐ సార్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు. మా డాడీ వికలాంగుడు ముందే ఇక్కడ తిరిగి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. పేరు కావలి నరసింహుడు. నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే గత 7వ తేదీ వికారాబాద్ మండలం మద్గోల్ చిట్టెంపల్లి గ్రామానికి చెందిన జీడిమల్ల లక్ష్మయ్య అనే దివ్యాంగుడిపై దాడి జరిగిందని చెప్పి నాకు సమాచారం వచ్చింది. వచ్చిన తదుపరి ఈరోజు వికారాబాద్లోని ఆయనపై దాడి జరిగిన విషయం తెలుసుకొని నేను మా సంఘం సభ్యులు మా సంఘం జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరం కలిసి ఈషా హాస్పిటల్ని సందర్శించి జీడిమల్ల లక్ష్మయ్యను ఆయనను హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. ఆయనకు పూర్తిగా చేతి విరగడం జరిగింది. కాబట్టి అయితే 7వ తేదీ రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ గారికి సిఐ గారికి. కంటిన్యూగా 3 రోజులు ఫిర్యాదు చేస్తే కూడా ఇప్పటి వరకు ఆ దివ్యాంగుడిపై దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు వికారాబాద్ పోలీసులు. దయచేసి ఇప్పటికైనా
దివ్యాంగుడిపైన దాడి చేసిన వ్యక్తిపై వెంటనే వికలాంగుల హక్కుల చట్టం 2016 92 సెక్షన్ ప్రకారం వెంటనే కేసు నమోదు చేయని ఎడల ఈరోజు సాయంత్రం వరకు కేసు నమోదు చేయకపోతే రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. సార్ డిఎస్పీ గారు సానుకూలంగా స్పందించి సిఐ గారికి ఫోన్ చేసి వెంబడే ఈ దివ్యాంగుడిపై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిఐ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వికారాబాద్ ఎస్ఐ గారు సిఐ గారు వెంటనే వికలాంగుల చట్టం కింద ఈ జీడిమల్ల లక్ష్మయ్యకు కేసు నమోదు చేసి న్యాయం చేయగలని చెప్పి వేడుకుంటున్నాను. జీడిమల్ల మల్లేశం అనే వ్యక్తి మా దివ్యాంగుడైన జీడిమల్ల లక్ష్మయ్యపై దాడి చేశాడు. ఎందుకనగా అక్కడ వాళ్ళ ఇంటి పక్కల ఒక చిన్న జాగా విషయము అక్కడ అనవసరంగా అకారణంగా ఇల్లు నిర్మిస్తున్నారని చెప్పి అక్కడ జాగా ఇవ్వండి అని చెప్పినందుకే ఆయన ఒక దుకాణం దగ్గర కూర్చుంటే మద్యం తాగిన మైకంలో అదే వికలాంగుని కర్ర తీసుకొని అతన్ని కొట్టడం జరిగింది. కావున ఈ సదరు జీడిమల్ల మల్లేశం అనే వ్యక్తిపై దివ్యాంగుల చట్టం కింద వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.